హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న బీరకాయలు తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఒక 5, 6 చీలికలు పెట్టుకొని శుభ్రంగా ఒక మూకుడు పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిలే వేసుకోవాలండి. ఈ కూరకి ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆయిల్ కొంచెం మరిగాక వేసుకోండి. లేకపోతే ఎక్కువ చిటపటలాడుతుంది. మొహం మీద తుడుతుంది కాబట్టి గోరువెచ్చగున్నప్పుడు వేసుకోండి. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. చూడండి ఆయిల్ అనేది హెవీ హీట్ అవ్వలేదు. జస్ట్ హీట్ అయిందంతే. సో, ఇలాంటి టైంలోనే వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు వేసుకోండి. వెల్లుల్లిపాయకి ఈ కూరకి ఎన్ని ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది కూర. నేనైతే చాలాసేపు ఓపిక పట్టి మరీ ఒలుస్తాను ఈ కూరకి స్పెషల్‌గా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఈ బీరకాయలు పిండుకొని వేసుకోండి. ఎందుకంటే బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళలో తరిగి పెట్టుకున్నాం కదా! నీరు అవ్వకూడదు ఎక్కువ అంచని మనం పిండుకొని వేసుకుంటే మనకి ఎక్కువ నీరు పట్టదనమాట. సో, కొంచెం కర్రీ అన్నది నీట్‌గా బావుంటుంది. జ్యూసీ కాకుండా ఎక్కువ జ్యూస్‌గా ఉండకుండా. సో, శుభ్రం కలుపుకొని ఇందులో పసుపు, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమేనండి. అలాగ మీరు మీడియం ఫ్లేమ్‌లో పెడితే కరెక్ట్‌గా ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంక దాని గురించి ప్రత్యేకంగా దీనికి ఏం చేయాల్సిన పనేం లేదు. ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఫ్రై రెడీ. కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచితే ఈ వాటర్ అయినా ఉండదు. చాలామంది కొంచెం ఇలాగ అన్నంలో కలుపుకుంటే ఇలాగే బాగుంటుంది. కాబట్టి ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి కొంచెం వాటరీగా ఉంది. మాకు ఇలాగా ఉంటుంది. కొంతమంది డ్రైగా చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు